లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున కూడి చేరి ఉన్న మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటలతో ప్రభువును స్తుతిస్తూ వచ్చాం. కొద్ది నిమిషములు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. గత వారంలో కూడా మనం ఈ క్రిస్మస్ను గూర్చినటువంటి సంగతులే నేర్చుకుంటూ వచ్చాం. ప్రియులారా, క్రిస్మస్ అనగా మన కొరకు తండ్రి తన కుమారుణ్ణి ఇవ్వటమే. ఆయన ఈ లోకానికి మన కొరకు రావటమే బట్టే మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. దాన్నే క్రిస్మస్ అంటున్నామని నేర్చుకుంటూ వచ్చాం. మన పాపం కొరకు తండ్రి తన కుమారుణ్ణి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మన పాప పరిహారం కొరకై తన ప్రాణాన్ని, రక్తాన్ని, శరీరాన్ని అర్పించాడు. ఇవ్వటం గూర్చి నేర్చుకుంటూ వచ్చాం. మరియా తన గర్భాన్ని ఇచ్చింది. మరియా యేసుని ఈ లోకానికి తీసుకొని రావడానికి మరియా గర్భాన్ని ఇచ్చింది. జ్ఞానులు సాంబ్రాను, బంగారమును, బోలాన్ని ఇచ్చారు. అలాగే మనము మన హృదయాన్ని ఇవ్వటమే నిజమైన క్రిస్మస్. ప్రభువుకు మన హృదయాన్ని ఇవ్వటమే. హృదయాన్ని ఇవ్వకుండా ప్రభువుకు క్రిస్మస్ చేస్తున్నామంటే అది క్రిస్మసే కాదు. మన హృదయాన్ని ఇవ్వటమే క్రిస్మస్. ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడో అలాగే మనం ఇతరులను ప్రేమించే వారంగా, అదే ప్రేమను చూపే వారంగా ఉండాలి అన్న సంగతిని మనం నేర్చుకుంటూ వచ్చాం గత వారములో. ఈ వారంలో కూడా లూకాసు వార్త 19:10లో చదివిన బాటలు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదికి రక్షించడానికే నేను వచ్చాను అన్న మాటలు చదువుకున్నాం. నశించిన దానిని వెదికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి, ఈ లూకాసు వార్తలో ప్రియులారా, తప్పిపోయిన గొర్రె గురించి వ్రాయబడింది, తప్పిపోయిన నాణ్యం గురించి వ్రాయబడింది, తప్పిపోయిన కుమారుని గురించి వ్రాయబడింది. తప్పిపోయిన గొర్రెను కాపరి వెదికాడు, దొరికించుకున్నాడు. తప్పిపోయిన నాణ్యాన్ని ఆ స్త్రీ దీపం అంతా ఏం చేసింది? ఇళ్ళల్లో ఊడ్చి దీపాన్ని వెలిగించి దొరికించి సంతోషించింది. పిల్లరా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి ఇంటికి చేరినప్పుడు తండ్రి సంతోషపడి విందు చేసినట్లుగా ఈ 3 సువార్తలు చూస్తాం. అలాగే తప్పిపోయిన గొర్రెను వెదికి రక్షించినట్లుగా తప్పిపోయిన మనిషిని, నశించిపోయిన మనిషిని రక్షించడానికి నేను వచ్చాను అన్న సంగతి ప్రభువు చెబుతా వచ్చాడు, అన్న విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. పిల్లారా, నశించిన దానిని వెదికి రక్షించడానికి నేను వచ్చాను అన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. నశించిన దానిని అనగా నశించక ముందు ఇది ఎలాగుందంటే బాగానే ఉందని అర్థం. నశించిపోయిందంటే నశించక ముందు ఏమైంది? బాగానే ఉంది అన్న సంగతి నేర్చుకోవాలి. నశించిన దానిని రక్షించడానికి వచ్చానంటే నశించక ముందు ఇది బాగానే ఉంది అన్న సంగతి నేర్చుకోండి. మొదటగా అసలు నశించింది ఏమిటి అన్న కోవలో ఈ రాత్రి మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమి నశించింది? నశించింది పోయింది ఏమిటో, ఆయన ఎందుకు వచ్చాడో ఈ మధ్యాహ్నము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, నశించింది ఏమిటంటే చూడండి, యెషయా గ్రంథంలో మీరు గమనించినట్లయితే
యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులం కలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. యెషయా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేనేమైపోయాను? నశించిపోయాను. ప్రియులారా, మానవుడు నశించిన స్థితిలో ఉన్నాడు, మానవుడు నశించిన స్థితిలో ఉన్నాడు అన్న సంగతి మనం నేర్చుకోవాలి. నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతులు నేర్చుకుందాం. మానవునిలో ఏం నశించిందో ఈ మధ్యాహ్నం నేర్చుకుందాం. ఒక 3 సంగతులు చెప్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకా కొన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం నశించిపోయింది మానవునిలో అంటే, మొదటి సంగతి చెప్తున్నాను ప్రియులారా, మానవునిలో నశించిపోయింది పరిశుద్ధత. మానవునిలో నశించిపోయింది ఏమిటి? పరిశుద్ధత. పరిశుద్ధతను మానవుడు కోల్పోయాడు. మానవుడు పరిశుద్ధతను కోల్పోయాడు. మానవుడు పరిశుద్ధతను నశింపచేసుకున్నాడు అన్న సంగతి మనం నేర్చుకోవాలి. మనం గమనించినట్లయితే దేవుడు నరులను ఎలాగ సృజించాడు? మనిషిని ఎలా చేశాడు దేవుడు? ఇంకా మట్టితో చేశాడు. కానీ ఆదికాండం 1:27 తన పోలికలో ఆయన నరుణ్ణి సృజించాను. తన పోలికలో, తన స్వరూపములో, తన గుణగణాలు కలిగిన వ్యక్తిగా దేవుడు మానవుణ్ణి చేశాడు అన్న మాట చూస్తాం. దేవుడు మానవుణ్ణి తన పోలికలో, తన స్వభావములో, తన స్వరూపములు సృజించాడు. తన స్వరూపం అంటే ప్రియులారా వినండి, 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, 2 చేతులు, 2 కాళ్ళు అని కాదు. తన స్వరూపము అంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు శరీరం ఉండదు. దేవుడు ఆత్మస్వరూపి, దేవునికి శరీరం ఉండదు. దేవుడు ఎలాంటి వాడంటే, స్వరూపం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆయన యథార్థవంతుడైనట్టుగా యథార్థవంతుడిగా, ఆయన ప్రేమ కలిగిన వాడట్టుగా ప్రేమ కలిగినట్టుగా, ఆయన పరిశుద్ధుడైనట్టుగా మనిషిని పరిశుద్ధుడుగా దేవుడు ఆయన లక్షణాలు మానవునిలో పెట్టాడు. ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావము మనిషిలో పెట్టి మానవుణ్ణి దేవుడు ఏం చేశాడు? సృజించాడు. దేవుడు పరిశుద్ధుడైనట్టుగా మానవుణ్ణి కూడా ఏం చేశాడని చెప్తున్నాను? పరిశుద్ధునిగా సృష్టించాడు, దేవుడు నిర్మించాడు. పిల్లరా, దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. అదే యెషయా గ్రంథంలో మనం చెప్తాం కదా, ఇదిగో పరిశుద్ధుడు పరిశుద్ధుడని 6వ అధ్యాయంలో ఇందాక చదువుకున్న దాంట్లోనే, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 24 అక్కడ శరాపులు ఏం చేస్తున్నాయి? ఆయనను నిరంతరము స్తుతించినట్టుగా చూస్తాం. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం ఇదే మాట చూస్తాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారమును మీరును ఎలాగుండాలి? ఆయన ఎవరంట? మనుషుల ఏమి నశించిపోయిందంటే చెప్తున్నాను. ఏం నశించిపోయింది? పరిశుద్ధత. మానవుణ్ణి తన పోలికలో చేసుకున్నాడు. తన పోలిక అంటే ఆయన పరిశుద్ధుడైనట్టుగా మానవుణ్ణి కూడా ఎలా సృజించాడు? పరిశుద్ధుడుగానే సృష్టించాడు. మానవుణ్ణి కూడా పరిశుద్ధుడిగానే చేశాడు. అయితే ఈ మానవుడు ఏమయ్యాడు తెలుసా? దేవుడు ఎవరని చెప్తున్నాను? దేవుడు ఎవరని చెప్తున్నాను? పరిశుద్ధుడు. యెషయా గ్రంథంలో చూశాం, పేతురు పత్రికలు చూశాం, 1 యోహాను పత్రికలో కూడా 3వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. 3వ అధ్యాయము 3వ వచనంలో ఆయన పవిత్రుడు అన్న మాట చూస్తాం. 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ వచనంలో ఆయన ఎవరంట? పవిత్రుడు ఉందా? 5వ వచనంలో ఏముందంటే, ఆయన యందు పాపమేమియు ఉందా? ఆయనలో పాపం లేదు.
ఏమి నశించిపోయిందంటే మానవునిలో పరిశుద్ధత నశించిపోయింది. పరిశుద్ధతను కోల్పోయాడు మానవుడు. దేవుడు తన పోలికలో మానవుడి సృజిస్తే ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు మానవుడు అన్న సంగతి చెప్తున్నాను. దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలోనే మానవుణ్ణి దేవుడు ఏం చేశాడు? సృజించాడు. ఇప్పుడు మానవుడు ఏం చేశాడంటే, సృజించిన మానవుడైన ఆదాముతో, ఇదిగో నువ్వు ఈ తోటలో ఉన్న ఫలములన్నీ నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు అని ఒక ఆజ్ఞను పెట్టాడు. ఒక కమాండ్, ఒక ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, తన మాటకు విధేయత చూపాలని దేవుడు కోరుకున్నప్పుడు మానవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చెప్పిన మాటను త్రోసివేసి, దేవుడు చెప్పిన మాటను వినకుండా, అమ్మో దేవుడు చెప్పిన మాట వినకుండా మానవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఆజ్ఞను మీరి దేవుడు వద్దన్న పండు తిని, దేవుని ఆజ్ఞను మీరి చెప్పిన మాట వినకుండా ఏం చేశాడు? ఆ ఫలములను తిని పాపము చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే ఏమిటండి? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తినవద్దు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు తినవద్దు అన్న అప్పుడు మానవుడు విధేయత చూపవలసిన వాడు విధేయత చూపకుండా దేవుని మీద మాటకు తిరస్కరించి పిల్లరా వద్దన్న పండును తిన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞను ఏమయ్యాడు మానవుడు? మొదటి మానవుడైన మానవుడు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని ఆజ్ఞను మీరాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మొదటగా ఎలా సృజించాడు దేవుడు మానవుణ్ణి? తన పోలికలో. ఆయన పోలికేది పరిశుద్ధుడు. ఇప్పుడు వద్దని చెప్పిన పండు తిని మానవుడేమయ్యాడు? ఆజ్ఞను మీరి పాపిగా మార్చబడ్డాడు. అంటే ఇప్పుడు ఏం కోల్పోయాడు మానవుడు? మీకు అర్థం కాలేదు కదా? మానవుణ్ణి దేవుడు పరిశుద్ధంగా సృష్టించాడు, తినవద్దని చెప్పాడు, తిని పాపము చేశాడు. ఇప్పుడు మానవుడు పాపం చేసి ఏం కోల్పోయాడు? పరిశుద్ధతను నశింపజేసుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా పిల్లారా? మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను మీరి తన రూపములో తానిచ్చిన పరిశుద్ధతను మానవుడు చేతులారా పోగొట్టుకున్నాడు. పాపము చేసి ఆజ్ఞను మీరి ఇదిగో దేవుని పరిశుద్ధతను పోగొట్టుకొని పిల్లారా మానవుడు పాపిగా మార్చబడ్డాడు. ఇలా పాపిగా చేయబడిన మానవుణ్ణి మరలా కోల్పోయిన పరిశుద్ధతను, నశించిపోయిన పరిశుద్ధతను మానవునికి ఇవ్వడానికి 2000 సంవత్సరాల కిందట ఆ దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. గట్టిగా చెప్పులు కొడదామా? మీకు అర్థమైందా? ఇదిగో మొదటగా తండ్రి దేవుడు మానవుడికి పరిశుద్ధతనిచ్చాడు. ఆ పరిశుద్ధతను పాపము చేసి పోగొట్టుకున్న పరిశుద్ధతను మరలా మానవునికి ఇవ్వడానికి 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి అన్న సంగతి చెప్తున్నాను. పిల్లరా, ఆయన పోగొట్టుకున్న ఇదిగో ఆ పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి, ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపం మనలో నుండి తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడంటే మరియతో మాట్లాడుతున్నది కదా, మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుణ్ణి కనును, ఆయన వారి పాపములను, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. పాపములను తీసివేయడానికి యేసు లోకానికి వచ్చాడు. మనిషి పోగొట్టుకున్న పరిశుద్ధతను ఇవ్వడానికి, మనిషికి ఉన్న పాపాన్ని తీసివేయడానికి, అయ్యా మనిషికున్న పాపాన్ని తొలగించి పోగొట్టుకున్న పరిశుద్ధతను దేవుడు నీకు తిరిగి ప్రసాదించడానికి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి చెప్తున్నాను. తిమోతికి రాస్తూ పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఇలా ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఎందుకు వచ్చాడండి? పాపిని రక్షించడానికే.
పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడు. కారణం, దేవుడిచ్చిన పరిశుద్ధత మానవుడు ఏం చేసుకున్నాడు? అది రసయ్య ఇట్లా చూడాలి, నా వైపు పైకెత్తి. దేవుడిచ్చిన పరిశుద్ధతను మానవుడు కోల్పోయాడు. ఆ పాపాన్ని తొలగించి తిరిగి మానవునికి పరిశుద్ధతను ఇవ్వడానికి ఆయన మనిషిగా వచ్చాడు అన్న సంగతి చెప్తున్నాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకే ఆయన ఏమయ్యాడు? ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకానికి వచ్చాడు ఆయన. మానవుడు పోగొట్టుకున్న పరిశుద్ధతను ఇవ్వడానికి, మానవుడు పాపి అయిపోతే ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి అరుదించాడు. పిల్లరా, ఆయన ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, అర్థం చేసుకోండి. ఎలా పరిశుద్ధత అంటే ఆయన రక్తం కార్చాలి. ఆయన రక్తం ద్వారానే మానవునికి ఏముంది? పాపానికి పరిహారం, పాపములకు క్షమాపణ. ఇదిగో ఆయన రక్తము ద్వారానే, ఆయన శిలువ కార్యము ద్వారానే పాపికి క్షమాపణ, పాపములకు క్షమాపణ, విడుదల, విమోచన. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు. 1 యోహాను పత్రిక 1:7 ఉంటుంది కదా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? 1 యోహాను పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. అందుకే ఆయన రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు. ఆ పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆత్మరూపైన దేవుడు రక్త మాంసాలు తీసుకొని వచ్చాడు. పాపిస్థానములో పాపిస్థానములో ఏం చేశాడండి? పాపిస్థానములో రక్త మాంసాలు తీసుకుని వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన పవిత్రపరిచాడు. ఆ పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? 9వ వచనం 1 యోహాను పత్రిక 1:9. మన పాపములో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రపరుస్తాడు. పరిశుద్ధత రావాలంటే ఆయన ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను పాపిని, నన్ను రక్షించు. నీవు రక్తము నా కొరకు దారపోసావు కలవరిలో, నన్ను రక్షించవా, నన్ను పవిత్రపరచవా అని యేసును ఎవరైతే ఒప్పుకుంటారో కోల్పోయినా ఆ పరిశుద్ధతను దేవుడు నీకు మరలిస్తాడు. నీ పాపములను క్షమిస్తాడు. ఆయన రక్తంలో పవిత్రపరుస్తాడు. నిన్ను నీతిమంతునిగా, పరిశుద్ధుడిగా మారుస్తాడు అన్న సంగతి చెప్తూ ఉన్నాను. ఇదిగో, నీకు ఆ క్షమాపణ కావాలి అంటే, ఆ పరిశుద్ధత కావాలి అంటే, పాపములు తీసివేయబడాలంటే యేసు ప్రభువును మనం ఏం చేయాలండి? విశ్వసించాలి. అపొస్తలుల కార్యం 26:18 కూడా ఆ మాటలు చూస్తాం మనం. పరిశుద్ధత ఎలా కలుగుతుందో చూడండి. అపొస్తలుల కార్యం, పాపం పోయి పరిశుద్ధత ఎలాగొస్తుందో చూస్తాం. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయము 18వ వచనం. 26:18 చదవండి అమ్మా. అమ్మ 16వ వచనం నేను చదువుతాను, కింద 18వ వచనం లాస్ట్. నా యందలి మధ్యన చదువుతున్నాను, మధ్యన చూడండి. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ, పరిశుద్ధత. చూసారా పరిశుద్ధత ఎలాగుంది? పాపానికి క్షమాపణ ఎలాగుంది? యేసును నమ్ముట ద్వారా, యేసును విశ్వసించుట ద్వారా పరిశుద్ధత మనకు ఉందన్న సంగతి చెప్తున్నాను. కాబట్టి నశించిపోయిన పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి యేసు దిగి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఇప్పుడు ఆ రక్షకుని అంగీకరిస్తే, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆయన శిలువ కార్యాన్ని నమ్మితే నీకు పాపములు తొలగిస్తాడు, పాప క్షమాపణ కలిగిస్తాడు. కోల్పోయిన పరిశుద్ధతను నీకేం చేస్తాడు? అది ఇవ్వడానికే వచ్చాడని చెప్తున్నాను. కోల్పోయిన పరిశుద్ధతను నీకు దయచేస్తాడు. ఇంకా ఇక్కడ ఎవరైనా సరే ప్రియులారా, ఇక్కడ ఎవరైనా సరే ఇదిగో క్రిస్మస్ ఆచరిస్తూ క్రీస్తు వచ్చాడని, ఇదిగో ఆయన వచ్చిన ఉద్దేశాన్ని తెలుసుకోలేక, పాప క్షమాపణ పొందక, పరిశుద్ధ పరచబడక, క్రీస్తును విశ్వసించక జీవిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్న ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నిన్ను పరిశుద్ధ పరచడానికి నేను వచ్చాను.
వచ్చాను. కోల్పోయిన నీ పరిశుద్ధతని ఇవ్వడానికే వచ్చాను. పాపినైన నిన్ను పవిత్రపరచడానికే వచ్చాను. నీ పాపమును తీసివేయడానికే వచ్చాను. నీ కొరకు ప్రాణం పెట్టాను, రక్తం కాచాను. ఆ పరిశుద్ధత నీకు కావాలి అంటే, నశించిపోయిన పోగొట్టుకున్న ఆ పరిశుద్ధత నీకు కావాలి అంటే విశ్వాసం ఉంచుతావా? ప్రభు అడుగుతున్నాడు. ఆయన నామమును విశ్వాసం ఉంచుతావా? యేసును ప్రభు అని రక్షకుడిని ఒప్పుకుంటావా? నీ దేవుడిగా విశ్వసిస్తావా? ఆ శిలువ కార్యాన్ని నమ్ముతావా? నీకు రక్షణ, పాప క్షమాపణ. అయ్యా, ఇంకా యేసును నమ్మని వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు నీతో హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు పాపివైతే ఇదిగో కోల్పోయిన నీ పాపాన్ని తీసివేయడానికే వచ్చాను. పరిశుద్ధతను నీకు ఇవ్వడానికే వచ్చాను. పాపాన్ని తీసివేయడానికే వచ్చాను. నన్ను నమ్ముతావా? ఆలోచన చేయకు. యేసుక్రీస్తును ప్రభువుగా విశ్వసించు, రక్షకుడిగా నమ్ముకో. పాప క్షమాపణ పొందుతావు, పరిశుద్ధపరచబడి నిత్యత్వానికి అర్హుడవైతావు అన్న సంగతి చెప్తున్నాను. మొదటిది ఏం కోల్పోయామండి? అర్థమైందా? మొదటగా దేవుడు పరిశుద్ధుడిగా సృష్టించాడు. వద్దన్న పండు తిని పాపం చేసి పరిశుద్ధతను కోల్పోయాడు. అది అయిపోయింది. ఆ పరిశుద్ధతను ఇవ్వడానికి యేసు వచ్చాడు. అది మొదటి సంగతి. రెండవది ఏం కోల్పోయాము అంటే దేవుని సహవాసాన్ని కోల్పోయాం. దేవుని సహవాసాన్ని, సంబంధాన్ని కోల్పోయాం. మానవుడికి కోల్పోయిన ఈ సహవాసాన్ని, ఈ సంబంధాన్ని పునరుద్ధరింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చూడండి ఏం చెప్తున్నా అంటే, రెండవదిగా మనం కోల్పోయింది, మనం నశించింది ఏమిటంటే సహవాసమును కోల్పోయాం. దేవుని సహవాసాన్ని మనం కోల్పోయాం. రోజు ఆదాముతో దేవుడు ఏం చేసేవాడు? చల్లపూటన ఆదాముతో దేవుడు ఏం చేసేవాడండి? మాట్లాడేవాడు. పాపం చేయగానే ఏమయ్యాడు? చెట్ల చాటున దాగుకున్నాడు కదా. చెట్ల చాటున దాగుకున్నాడు. అంత మాత్రమే కాదు, పాపం చేసిన ఆదామును తోటలో ఉంచాడా? ఉంచాడా? ఆదామును బయటికి ఏం చేశాడు? ఏదోలో నుంచి వెళ్ళగొట్టాడు. అనగా దేవుడు చెప్పిన మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం ద్వారా దేవునికి విరోధులమైపోయాం, దేవునికి శత్రువులమైపోయాం, దేవుని ఉగ్రతకు పాత్రమైపోయాం, దేవునికి దూరస్థులమైపోయాం. ఇదిగో ఒకప్పుడు దేవుడితో సన్నిహిత సంబంధం ఉంది. పరిశుద్ధుడైన దేవుడు పాపితో సహవాసం చేయలేకపోయాడు. పాపం కలిగిన మనలతో ఆయన సహవాసం చేయలేకపోయాడు. పిల్లారా, ఇదిగో నేను చెప్పే మాట ఏమిటంటే, ఆదాముతో దేవుడు ప్రతి చల్లపూట మాట్లాడేవాడు. అయితే పాపము చేయగానే ఆదామును గెంటి వేశాడు. సహవాసం తెగిపోయింది. పాపం చేసి శత్రువులమైపోయాం, పాపం చేసి విరోధులమైపోయాం, పాపము చేసి దేవునికి ఏమైపోయాం? దూరస్థులం. సహవాసం ఏమైపోయింది? కోల్పోయాం. ఇద్దరు స్నేహితులు అనుకుందాం. ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్. పిల్లలు వినండి, ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు వీనికి నచ్చని పని వీడు చేశాడు అనుకో, వీనికి నచ్చని పని చేశాడు అనుకో, వానితో సంబంధం ఉంటుందా? వీడు నమ్మించి ఏం చేస్తాడు? దూరమైతారు. స్నేహం అన్నది ఏమైపోతుంది? ఒకసారిగా వాని మీద విరోధం కలుగుతుంది, వాని మీద శత్రుత్వం ఏర్పడుతుంది. రెండవదిగా సహవాసం అప్పుడున్నట్టుగా ఉంటారా? ఉండరు, దూరం అవుతుంది. అలాగే దేవుడు చెప్పిన మాట వినక మనిషి పాపం చేసినందుకు మనమేమైపోయామంటే శత్రువులమైపోయాం, దూరస్థులమైపోయాం. ఆయన నుండి సహవాసం ఏమైపోయింది? మనకు వేరైపోయింది, కోల్పోయాం. నశించిపోయిన దానిని రక్షించడానికి యేసు వచ్చానని చెప్తున్నాను. ఏమి నశించిందంటే, మొదటగా పరిశుద్ధతకు పోగొట్టుకున్నాం, అది ఇవ్వడానికి యేసు వచ్చాడు. రెండవదిగా సహవాసం పోగొట్టుకున్నాం, దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్నాం, పాపం చేసి దేవుడికి దూరస్థులమైపోయాం. ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి ఆ మాటలు. ఇదిగో మీరు గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. అమ్మా, ఆ కాలమందు పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, లోకమందు దేవుని లేని వారై ఉండి చూసండి. ఇప్పుడు చూడండి ఏమై ఉన్నాం క్రీస్తుకు మనం.
క్రీస్తుకు దూరస్థులమయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి. 12వ వచనం, ఆయనను మునుపు మీరు దూరస్థులు. ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు అన్నాడు, ఒకప్పుడు యేసులోనికి రాక మునుపు మీరు ఏమైపోయారు? లోకములో ఉన్నవారు, పాపము చేసిన వారు, అపరాధములతో చచ్చిన వారైన మీరు దేవునికి దూరస్తులైపోయారు. దేవునికి దూరస్తులైపోయారు. సమీపంగా ఉండవలసిన మానవుడు, దేవుడితో సహవాసంలో ఉండవలసిన మానవుడు పాపము చేసి ఏమైపోయాడండి? సంబంధాన్ని దూరము చేసుకున్నాడు, తెంచి వేసుకున్నాడు. పాపము ద్వారా సంబంధం ఏమైపోయిందంటే తెగిపోయింది. పాపము మనిషిని దేవుని నుండి ఏం చేస్తుంది? దూరము చేస్తుంది. మానవుణ్ణి పాపము దేవుని నుండి, పాపం మానవుణ్ణి దేవుని నుండి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. ఇదిగో పాపం చేయకముందు సంసోను పాపం చేయకముందు దేవుని ఆత్మ సంసోనుతో ఎప్పుడు ఉండేది. ఎప్పుడైతే పాపం చేశాడో, దిలీలం చేరాడో, వ్యభిచారం చేశాడో కట్లు కట్టబడ్డాయి. దేవుని ఆత్మ సంసోను ఏం చేసింది? పాపము చేయకముందు దేవుని ఆత్మ ఎవరిలో ఉండేది? సంసోనులో ఉండేది. పాపము చేయగానే ఆత్మ ఏమైపోయింది? సంసోను విడిచి వెళ్ళిపోయింది. యెహోవా ఎడబాసెనని సంసోనుకు తెలియ. 16వ అధ్యాయమా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మాట ఉంటుంది, యెహోవా తనను ఎడబాసెనని. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి చూడండి, ఆ మాట చదువుకుందాం. పాపం ఏం చేస్తుందో చెప్తున్నాను. పాపం సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారనగా నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి 20 వచ్చిన విడదిమ్మును అనుకునేను. 16-20. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి. చూసారా? యెహోవా ఏమైపోయాడండి? సంసోను దూరం అయిపోయాడు. కారణం పాపం. ఏ పాపం? దెలీలాతో వ్యభిచారం అనే పాపములో పడిపోయిన సంసోను దేవుడు ఏం చేశాడు? దూరం అయిపోయాడని చెప్తున్నాను. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఇదిగో విననేరక ఉండునట్లు యెహోవా చెవులు, రక్షింపనేరక ఉండునట్లు ఆయన చేతులు కురుచకాలేదు. మీ పాపములు, మీ దోషములు దేవునికి మీకు ఏమిస్తున్నాయి? దేవుణ్ణి మనను వేరు చేసేది ఏమిటండి? 59వ కీర్తన, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి. 1వ వచనం, యెషయా గ్రంథం 59:1, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా చెవులు మందం కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని. ఇక్కడ నా మాట మీరు అర్థం చేసుకోవాలి. ఏం నశించిపోయిందని చెప్పాను? సహవాసము. అంటే పాపము చేయకముందు ప్రతిరోజు దేవుడు ఆదాముతో ఏం చేసేవాడు? మాట్లాడి సహవాసం చేసేవాడు. పాపము చేయగానే ఆదామును ఏం చేశాడు? దూరంగా వెళ్ళగొట్టాడు. తోటలో అంటే సహవాసం ఏమైపోయింది ఇప్పుడు మానవునికి దేవునికి? పాపం మానవుని నుండి దూరం చేస్తుంది. అందుకే పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో అన్నాడు కదా, ఇందాక చదువుకున్న 13వ వచనంలో, మునుపు మీరు దూరస్తులు. ఎవరికి? దేవునికి. పాపం చేసి శత్రువులమైపోయాం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. పాపం చేసి దేవునికి శత్రువులమైపోయాం. 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం, శత్రువులమై ఉండగా ఆయన కుమారులము ద్వారా మనను. చూసారా? మనం శత్రువులమైపోతే దేవుడు మనల్ని సమాధాన పరుచుకున్నాడు. పాపము దేవునికి మనల్ని శత్రువులుగా చేసింది. పాపము మనల్ని దేవుని నుండి దూరము చేసింది. పిల్లరా, యాకోబు పత్రిక 4:4లో, లోకమును లోకములో ఉన్న వాటిని ఎవరైనా స్నేహిస్తే వాడు దేవునికి శత్రువు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకుడి, లోకమును ఎవరైనా స్నేహించకూడని వాడు దేవునికి శత్రువు. మనం లోకాన్ని, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాన్ని ప్రేమించి దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి శత్రువులమైపోయాం, దూరస్తులమైపోయాం. దేవుని నుండి సహవాసం ఏమైపోయింది?
తెగిపోయింది, నశించిపోయింది, దూరం అయిపోయింది. తెగిపోయిన ఇప్పుడు ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని మరలా ఆయన పునరుద్ధరించడానికే ఈ భూమి మీదికి. ఇప్పుడు ఇద్దరు కొట్లాడారనుకో, ఇద్దరు కొట్లాడారనుకో, సమాధాన పరచాలంటే మూడోవాడు వానికి సంబంధం ఉండాలి, వినికి ఇద్దరికి అనుకూలంగా ఉండొచ్చు. మూడోవాడు ఏం చేయాలి? ఒరేయ్, వానికి చెప్పే మాటలు వానికి చెప్పాలి, విని చెప్పే మాటలు వినికి చెప్పి ఏం చేయాలి? ఇద్దరిని. దేవునికి మనిషికి సంబంధం కలిగి ఉన్న ఆయన, దేవుడై ఉన్న ఆయన, దేవునితో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా సంబంధం కలిగి, మనుషులతో సంబంధం కలిగి, దేవునికి మనిషికి మధ్య దూరమైపోయిన సంబంధాన్ని మధ్యవర్తిగా వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన మధ్యవర్తి అని వ్రాయబడుతుంది బైబిల్ గ్రంథములో. మధ్యవర్తి. శత్రువులమైపోతే దేవునికి మనము, దూరస్తులమైపోతే, విరోధులమైపోతే ఆయన వచ్చి మన సంబంధాన్ని మనల దగ్గర చేశాడు, సంబంధాన్ని పునరుద్ధరించాడు, సహవాసాన్ని దగ్గర చేశాడు. ఆయన వచ్చింది ఎందుకంటే, పాపం చేసి దేవునికి శత్రువులమై సహవాసాన్ని పోగొట్టుకుంటే ఆ సహవాసాన్ని మరల కలిగించడానికి యేసు వచ్చాడు. ఆ సహవాసాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాను. అమ్మా, ఇలా దూరస్తులమై నశించిపోయిన సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడో సమీపస్తులుగా చేయడానికి చూద్దామా? 2వ అధ్యాయం 13వ వచనం ఎఫెసీ పత్రిక చూడండి. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 13వ వచనం. ఎలాగ సహవాసం తెగిపోయిన సంబంధం పునరుద్ధరించబడిందో చదువుకుందాం. 2:13. అయినను మునుపు దూరస్తులై ఉండి ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన. ఇప్పుడు ఏమైపోయామండి? దేవునికి మనము దూరస్తులైన మనము ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా సహవాసము, సమీపత్వము దేవునితో మనకేమైంది? కలిగింది. పౌలు అంటున్నాడు, దూరస్తులైన మీకు క్రీస్తును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన ప్రాణం పెట్టును బట్టి మీకు దేవునితో సంబంధము, సహవాసం కలిగింది. అమ్మా, నశించిపోయిన ఈ సహవాసాన్ని, దూరం చేసుకున్న ఈ సహవాసాన్ని దేవుడు సమీపము చేయడానికే, ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు అన్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమాధానము, ఈ సహవాసము యేసు ద్వారా మాత్రమే. ఈరోజు దేవునితో సంబంధము లేకుండా, దేవునితో సమాధానము లేకుండా, దేవునితో సహవాసము లేకుండా ఏం చేస్తున్నాం? పండగ చేసుకుంటున్నాం. దేవునితో సంబంధము లేదు, దేవునితో సహవాసము లేదు, దేవునితో సమాధానము లేదు. పాపం చేసి ఏమైపోయాం? దేవునికి శత్రువులము, దూరస్తులమైపోయాం. ఇదిగో సమాధాన పరచడానికి, ఆ పాపాన్ని తొలగించి సమీపస్తులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు దేవునితో సహవాసము లేదు, సంబంధము లేదు, సమాధానము లేదు. కానీ ఏముంది? పండగ ఉంది. అది కథ, అది కథ. ఉందా సమాధానం దేవునితో నీకు? ఆయన పుట్టినప్పుడు దూతలు ఏం చెప్పారు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద. తెగిపోయిన ఈ సంబంధము సమాధాన పరచడానికి యేసు వచ్చింది. అయ్యా, యేసును అమ్ముకోకపోతే, యేసును నమ్ముకోకపోతే, యేసును విశ్వసించకపోతే నీకు సమాధానము లేదు, దేవునితో సంబంధము లేదు, ఇదిగో సహవాసము లేదు అన్న సంగతి చెప్తున్నాను. ఆయన వచ్చిన ఉద్దేశం తెలుసుకో. మొదటగా పాపం చేసి శత్రువు అయిపోయావు, ఆయన సమాధాన పరచడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన నమ్ముకుంటేనే నీకు సమాధానం, సహవాసం. ఆ సహవాసం ఎలా కలుగుతుందో, ఆ సమాధానం ఎలా కలుగుతుందో ఇందాక చెప్పాను. ఆయన రక్తము ద్వారా మనం ఏమైతే సమీపస్తులుగా, దూరస్తులైన మనం సమీపస్తులుగా చేయబడ్డాం. యేసు క్రీస్తు ద్వారానే మనకు తండ్రి, ఆయన ద్వారానే మనం దేవునితో సమాధానం కలిగింది. మొదటి కొరింథీ పత్రిక 1:9 కూడా మాటలు ఉంటాయి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. యేసు క్రీస్తు ద్వారా మనకు సహవాసము. ఎవరితో? దేవునితో. యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనకి ఏర్పడిందండి. మళ్ళా పోగొట్టుకున్న ఈ సహవాసాన్ని, సంబంధాన్ని, ఇది సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడయ్యా.
కొడతానని చెప్తున్నాను. ఆ సహవాసం, ఆ సంబంధము మనం కలిగి ఉన్నామా? ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని కలిగి ఉన్నామా? సమాధానాన్ని కలిగి ఉన్నామా? ఆలోచించండి. ఇది లేకుండా బ్రతుకుతే ఉపయోగం లేదు. ఆ సమాధానం నీకు కావాలి అంటే, ఆ సహవాసం నీకు కావాలి అంటే రోమా పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. ఏం చేయాలో? రోమా పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో మనకేం కలిగిందండి? ఆయన ద్వారా మనకు సమాధానం పరిచిపట్టబడి ఉన్నాం. ఆయన ద్వారా మనకు ఏం కలిగింది? ఆయన మరణం ద్వారా సమాధానం, సహవాసం దొరికింది. రోమా 5:1 ఉంటుంది, విశ్వాసము ద్వారా ఇంకా సమాధానం. విశ్వాసము చేత ఆ సమాధానం నీకు. పరిశుద్ధత కావాలన్నా ఆయనను విశ్వసించాలి. ఇప్పుడు నీ సమాధానం, సహవాసం కావాలన్నా ఆయన రక్తాన్ని, ఆయన శిలువ కార్యాన్ని విశ్వసించాలి. అయ్యా, ఈ సహవాసము, సమాధానము లేకుండా దూరస్తులవై ఉండి పండుగను ఆచరిస్తున్న సోదరుడా, సమీపస్తుడిగా చేయడానికే, సహవాసాన్ని పునరుద్ధరించడానికే, శత్రువులపై పైన మనల్ని సమాధానపరచడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఈ రోజైనా యేసును నమ్ముకొని విశ్వసించి సమాధానపరచబడి కోల్పోయిన ఆ సహవాసాన్ని మరలా పొందుకోమని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తున్నాను. 2 విషయాలు చెప్పాను ప్రియులారా. మొదటిది పరిశుద్ధతను కోల్పోయాం. మూడవదిగా నిత్య జీవాన్ని కోల్పోయాం. ఏం కోల్పోయామండి? నిత్య జీవాన్ని కోల్పోయాం. పోగొట్టుకున్నాం నిత్య జీవాన్ని. నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాను, పునరుద్ధరించడానికి వచ్చాను. మూడవదిగా నిత్య జీవం పోగొట్టుకున్నాం. దేవుడు యుగ యుగాలు జీవించేవాడు, మానవుని అలాగే చేశాడు. అంటే ఈ లోకంలో శరీర మరణం గురించి కాదని చెప్పేది. ఆయన పిలుస్తాడు, వెళ్తాం. అయితే ప్రియులారా, నిరంతరం జీవించువారుగా ఆయనతో ఉండడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ పాపము చేసి దేవునితో ఉండకుండా దేవుడు లేని స్థలమైన పాతాళములు, అగ్నిలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం. ఈ పండు తిను దినమున నువ్వేమైతావు? చస్తావు. మానవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున చచ్చిపోతావు. ఏ మరణం? శారీరక మరణం కాదు, భౌతికమైన మరణం కాదు, 2వ మరణమైన అగ్నిగుండం. పిల్లలా, మానవునికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణం, శరీరంలో నుండి ఆత్మ వేరు చేయబడుతుంది, అది మొదటి మరణం. 2వ మరణం ఉంది. అది ఏ మరణం అంటే దేవుడు లేని స్థలానికి వెళ్ళి యాతన స్థలానికి వెళ్తాం, అగ్నిగుండానికి. అది నిత్య మరణం, అది 2వ మరణం. మానవుడు పాపము చేసి దేవునితో నిత్యము ఉండే భాగ్యాన్ని పోగొట్టుకొని నిత్యము కాలే స్థితిని తెచ్చుకున్నాడు. నిత్యము దేవునితో ఆనందించే కృపను పోగొట్టుకొని నిత్యము బాధపడే, కాలే అగ్నిలో వేదన పడే స్థితిని తెచ్చుకున్నాడు. ఆ స్థితిని, పోగొట్టుకున్న స్థితిని మనకు పునరుద్ధరించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఆయన మనను రక్షించడానికే వచ్చాడు. ఇదిగో, పాపము వలన, రోమపత్రిక 6:23 ఏముంది? పాపము వలన వచ్చు జీతము. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చే జీతం మరణం. ఏ మరణము? ప్రకటన గ్రంథం 21:8. ఏ మరణము చూసుకోండి. ప్రకటన గ్రంథం 21:8. పెరికేవారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారికులు అగ్నిగుండములో 2వ మరణంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణమైన. నిత్యము బ్రతకడానికి దేవుడు మనుషులు సృష్టిస్తే, దేవుడు వద్దని చెప్పిన పండు తిని పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాం. ఆ మరణమే ఏంటి? ఆ మరణం ఏమని చెప్తున్నాను? 2వ మరణమైన 21:8 ప్రకటనలో ఉంటుంది కదా. ఆ మరణం ఏమిటంటే 2వ మరణమైన అగ్ని. అది నిత్యము కాలేదు, ఆత్మకు చావు లేదు. ఇదిగో మార్కు సువార్త 9:48, మార్కు సువార్త 9:48, నరకమున అగ్ని ఆరదు, వారి పురుగు
చావదు. 9వ అధ్యాయం 48వ వచనంలో ఉంటుంది, నరకమున అగ్ని ఆరదు వారి పురుగు యుగ యుగాలు కాలుతూనే ఉండాలి, యుగ యుగాలు వేదన పడుతూ ఉండాలి. నిత్యము జీవించవలసిన మానవుడు పాపము చేసి నిత్య జీవాన్ని పోగొట్టుకొని నిత్య మరణాన్ని తెచ్చుకున్నాం. నీకు అర్థమైందా? నిత్యము జీవించవలసిన మానవుడు పాపం చేసి ఆ జీవాన్ని పోగొట్టుకొని నిత్యము కాలే స్థితిని, నిత్యము వేదన అనుభవించే స్థితిని, నిత్యము ఇదిగో అగ్నిలో వేదన పడే 2వ మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ మరణాన్ని తొలగించి నిత్యము జీవించే కృపనివ్వడానికి, కోల్పోయిన ఆ జీవాన్ని మరలా మానవునికి ఇవ్వడానికే యేసు ఈ లోకానికి అనుదించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన వచ్చింది కోల్పోయిన ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఆ నిత్య మరణము నుండి మనం తప్పించడానికి యేసు ప్రభు వచ్చారు. మొదటి మరణాన్ని ఎవరు తప్పించుకోలేదు, కానీ 2వ మరణాన్ని తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన నరకాన్ని తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. పిల్లారా, మీరు గమనించినట్లయితే ఆ నిత్య జీవం కలిగించుటకి యేసు ప్రభు వచ్చారని చెప్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి, ముగిస్తాను. యోహాను సువార్త 3:16 ఏమనుంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను కోల్పోయిన నిత్య జీవాన్ని, నిత్య మరణం నుండి విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. పిల్లరా, ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక ఆ మరణాన్ని పొందక నిత్య జీవం పొందినట్లుగా ఇచ్చాడు. 36వ వచనం, 3:36, యోహాను 3:36 చదవండి. 3:36 అమ్మా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. ఆ నిత్య జీవం ఎలా కలుగుతుందండి? విశ్వాసం. పరిశుద్ధత ఎలా కలిగిందని చెప్పాను? విశ్వాసం. సహవాసం ఎలా కలిగిందని చెప్పాను? విశ్వాసం. నిత్య జీవం ఎలా కలిగిందని చెప్పాను? ఒకటే మార్గం, ఏం లేదు, యేసు శిలువ కార్యాన్ని నమ్మితే కోల్పోయిన ఈ పరిశుద్ధత, కోల్పోయిన ఈ సహవాసము, కోల్పోయిన ఈ నిత్య జీవము యేసును నమ్ముట ద్వారా మనకు కలుగుతాయి. అంతే. పిల్లరా, ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే అర్థం చేసుకోండి. ఈ క్రిస్మస్ సీజన్లో బ్రతుకుతున్న వాళ్ళరా, క్రిస్మస్కు సిద్ధపడుతున్న వాళ్ళరా, యేసు ఎందుకు వచ్చాడో తెలుసుకో. మొదటగా కోల్పోయిన పరిశుద్ధత నీకుందా? అది ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభువారు. కోల్పోయిన సహవాసము, సమాధానం ఇవ్వడానికి నీకు వచ్చాడు యేసువారు. కోల్పోయిన మరణము, నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, నిత్య మరణం నుండి తప్పించడానికి వచ్చాడు యేసు ప్రభువారు. అది లేకుండా పండగ చేస్తున్న వాళ్ళారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను వచ్చింది దీనికోసం నాయనా, నేను వచ్చింది దీనికోసమే. నన్ను నమ్ముతావా? కోల్పోయిన, నశించిపోయిన నీ పరిశుద్ధత నీకు ఇస్తా, కోల్పోయిన సహవాసాన్ని నీకు ఇస్తా, సమాధానాన్ని ఇస్తా, కోల్పోయిన నిత్య జీవాన్ని ఇస్తా. విశ్వసించి పరిశుద్ధతను, సమాధానాన్ని, సహవాసాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటావో, యేసును చేర్చుకోకుండా, హృదయం ఇవ్వకుండా, యేసును విశ్వసించకుండా ఆ మరణమైన, 2వ మరణమైన అగ్నిగుండాన్ని పొందుతావో నీ ఇష్టం. నీ మీదనే బాధ్యత పెడుతున్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినమ. వాయిదా వేయొద్దు. యేసు ప్రభువును నీ రక్షకుడుగా హృదయంలో చేర్చుకో, విశ్వసించు, నిత్య జీవం పొందుతావు. ఇలాగా పొందుకున్న వాళ్ళారా, యేసును విశ్వసించిన వాళ్ళారా, కోల్పోయిన పరిశుద్ధత నీకు ఇచ్చినందుకు, కోల్పోయిన సహవాసాన్ని నీకు ఇచ్చినందుకు, కోల్పోయిన నిత్య జీవాన్ని మరలా మనకు అనుగ్రహించినందుకు, ప్రభువా అల్పుడనైన నన్ను ప్రేమించి నా కొరకు లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని, రక్తాన్ని అర్పించిన ఆయన ఆ పరిశుద్ధతను, ఆ సహవాసాన్ని, ఆ నిత్య జీవాన్ని అల్పుడనైన నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. జీవితకాలం అంతా నీతో సహవాసంలో బతుకుతా, జీవితకాలం అంతా పరిశుద్ధత కలిగి జీవిస్తా, జీవితకాలం అంతా పాపం చేసి మరణం తెచ్చుకున్న ఆ పాపం జోలిపోకుండా జీవిస్తా. కృతజ్ఞత కలిగి ప్రభువును ఆరాధిస్తూ బ్రతకమని మీకు హెచ్చరికిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిలో ఫలింపజేసి అలాగ బ్రతుకుటకు